हाई फ्रेंड्स वाइस रेसिपीस चैनल की स्वागतम। పులిపిర్లు నొప్పి లేకుండా చిటికలో రాలిపోవాలంటే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి। పులిపిర్లు అనేవి సాధారణమైన సమస్యే। ప్రతి 15 మందిలో ఒకరికి పులిపిర్లు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి। పులిపిర్లను పులిపిరికాయలని వాట్స్ అని కూడా పిలుస్తారు। ఇవి యుక్త వయసులో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయి। మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి। ఇవి రావడానికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్। పులిపిరికాయలు చూడడానికి చర్మపు రంగులో కానీ కాస్తంత ముదురు గోధుమ రంగులో కానీ బుడపల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి। ప్రత్యేకించి నొప్పిని కలిగించవు। ఒకవేళ ఒత్తిడి పడితే కనుక కొద్దిగా అసౌకర్యాన్ని ఇబ్బందిని కలిగిస్తాయి। ఇవి ఎక్కువగా ముఖంపైన మెడపైన చేతులు పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి। వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు సమర్థవంతంగా పనిచేస్తాయి। ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం। ఈ చిట్కాలలో ఉపయోగించే అన్ని వస్తువులు మనకి సులువుగా అందుబాటులో ఉండేవే। ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి। వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం। అవిసె గింజలు పులిపిర్ల నివారణలో అవిసె గింజలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి। అవిసె గింజలను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి। ఈ పొడిలో తేనె కలిపి పేస్ట్గా చేసుకోవాలి। ఈ పేస్ట్ని పులిపిర్ల మీద రాసి బ్యాండేజ్ చుట్టి 3 గంటల తర్వాత తీసేయాలి। ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులకు పులిపిర్లు రాలిపోతాయి। అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటేనే ఫలితం కనబడుతుంది। ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది। ఇక రెండో చిట్కా వెల్లుల్లి పులిపిర్లు నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది। వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్గా చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాయాలి। 1 గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులకు రాలిపోతాయి। అయితే వెల్లుల్లి పేస్ట్ని ఎప్పటికప్పుడు తాజాగా చేసుకోవాలి। వెల్లుల్లిలోని యాంటీవైరల్ గుణాలు పులిపిర్లను సమర్థవంతంగా తగ్గిస్తుంది। అలాగే వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ ఫంగస్ వైరస్ వంటి బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది। అంజీరా పులిపిర్లను తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది। అంజీరాను నీటిలో 5 గంటల పాటు నానబెట్టాలి। బాగా నానాక మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి। ఈ పేస్ట్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాయాలి। ఆరాక శుభ్రం చేసుకోవాలి। రోజులో ఈ విధంగా 2 సార్లు చేస్తూ ఉండాలి। క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి। ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది। ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వెనిగర్లో వేసి రాత్రంతా అలా ఉంచేయాలి। మరుసటి రోజు ఉదయం వెనిగర్లో వేసిన ఉల్లిపాయ ముక్కతో పులిపిర్లను రుద్దాలి। ఈ విధంగా రోజులో 3 సార్లు చేస్తూ ఉండాలి। క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి। పులిపిర్లను తగ్గించుకోవడానికి ఉల్లిపాయ మంచి రెమెడీ అని చెప్పవచ్చు। బంగాళదుంప పులిపిర్లను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది। బంగాళదుంపను ముక్కగా కట్ చేసేయాలి। ఆ ముక్కను పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రుద్దితే పులిపిర్లు రాలిపోతాయి। రోజులో ఈ విధంగా 2 సార్లు చేస్తే తొందరగా ఫలితం కనపడుతుంది। బంగాళదుంప ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। అరటిపండు తొక్క పులిపిరికాయలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది। రోజులో 2 సార్లు అరటిపండు తొక్క లోపలి భాగమును పులిపిర్లపై రాస్తే వారం రోజుల్లోనే రాలిపోతాయి। అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయాలి। అరటిపండు తొక్కలో ఉండే ఎంజైమ్స్ పులిపిర్ల మీద పోరాటం చేస్తాయి। దాంతో పులిపిర్లు రాలిపోతాయి। చాలా ఎఫెక్టివ్గా పనిచేసే చిట్కా ఇది, మీరు ట్రై చేయండి। కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాయాలి। పులిపిర్లు కొద్ది రోజుల్లోనే రాలిపోతాయి। కలబందలో ఉండే మెలిక్ యాసిడ్ పులిపిర్లోని ఇన్ఫెక్షన్తో పోరాటం చేస్తుంది। క్రమం తప్పకుండా ప్రతిరోజు వారం రోజుల పాటు రాస్తూ ఉంటే ఈ పులిపిర్లు రాలిపోతాయి। చూసారుగా ఫ్రెండ్స్, పులిపిర్లను ఎలా తొలగించుకోవాలో ఈ చిట్కాలు అన్నీ బాగా పనిచేస్తాయి। వీటిలో అన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు। మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చిట్కాను ఫాలో అవ్వండి। చాలా మంది అన్ని చిట్కాలను ఫాలో అవ్వాలా అని మెసేజెస్ పెడుతున్నారు। ఇప్పుడు చెప్పిన అన్ని చిట్కాలు పులిపిర్లు తొలగించడానికి సహాయపడతాయి। అయితే మీకు అందుబాటులో ఉన్న వాటితో ట్రై చేస్తే సరిపోతుంది। ఇప్పుడు చెప్పిన చిట్కాలలో ఏదో ఒక దాన్ని ఫాలో అయితే సరిపోతుంది। అంటే ఇప్పుడు మేము చెప్పిన చిట్కాలన్నీ పులిపిర్లను తొలగించడానికి సమర్థవంతంగా పోరాటం చేస్తాయి। నచ్చితే లైక్ కొట్టండి।